హలో అండి, ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. చెప్పానుగా, మార్కండేయ జయంతి రోజు షార్ట్స్ అప్లోడ్ చేశాను, కానీ లాంగ్ వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. ఇక్కడ మృత్యుంజయ హోమం కోసం అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ మా ఫ్రెండే నాగదేవతకు పూజ చేస్తుంది, నేను వీడియోస్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ నా పూజ అయిపోయింది. ఇక్కడ పంచముఖ హనుమాన్ అండి, ఎంతమంది వస్తారంటే ప్రతి సాటర్డే ట్యూస్డే రోజు. ఇంకా గుడి ముందు ముగ్గులు ఎంత బాగా అలంకరించారో శివుణ్ణి అయితే. గుడిని కూడా చాలా బాగా డెకరేట్ చేశారు ఆ రోజు. మొత్తం ఇది పద్మశాలి వాళ్ళదండి, అయినా అందరూ వస్తారు గుడికి. కానీ ఇంకా ఆ రోజు వాళ్ళది హోమాలు, మృత్యుంజయ హోమాలల్లా జంటలుగా కూర్చోవడము. చాలామంది వచ్చారు. ఆడపిల్లలు, ఇంటి కోడళ్ళు, అల్లుళ్ళు ప్రతి ఒక్కరు హోమంలో కూర్చున్నారు. మొత్తం దగ్గర ఒక 100 జంటలైనా కూర్చొని ఉంటాయి మృత్యుంజయ హోమంలో. చాలా బాగా జరిగింది హోమం. చాలా అంటే చాలా అలాగే చూస్తూ ఉండాలనిపించింది. అక్కడ ఎంతమంది అంటే చూడండి, టోటల్ మా ఊర్లో ఉన్న పద్మశాలీలు మొత్తం ఉన్నారండి. పంతులు గారికి ఒక చైర్ వేసి కూర్చోబెట్టారు అంతే. ఎంతైనా శివుడు శివుడే, భోలా శంకరుడు. ఏది చిన్న పత్రి పెట్టి అడిగినా వెంటనే తీర్చేస్తాడు ఆ భోలా శంకరుడు. ఇక్కడ మా అత్తయ్య నేను ఇంకా మధ్యలో ఇంటికి వెళ్ళేసి వచ్చాం, పక్కనే కదా. దాని తర్వాత అన్నదానం కూడా చేశారండి. చాలామంది వచ్చారు అన్నదానానికి కూడా. ప్రతి సంవత్సరం మార్కండేయ జయంతి రోజు కంపల్సరీ ఈ గుళ్ళో చేస్తారండి మృత్యుంజయ హోమాలు, రుద్రాభిషేకం, తర్వాత అలంకరణలు. ఎంత బాగున్నాడో శివుడైతే, చాలా అంటే చాలా బాగా చేశారండి. ఎంతైనా శివుడు శివుడే. తర్వాత హోమాలు అన్నీ అయిపోయాక హోమాల చుట్టూ ప్రదక్షిణ చేయాలి కదా. గుడి నుంచి మొత్తం ఆ హోమాన్ని కూర్చున్న జంటలందరూ ప్రదక్షిణ చేశారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అందరు మంగళహారతులు పట్టుకొని జంటలుగా పిల్లలతో అలా తిరుగుతూ ఉంటే, చూస్తూ ఉంటే చూడాలనిపించింది. అందరూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ తిరుగుతుంటే ఆ వైబ్ అనేది చాలా బాగుంది. ఎంతమందో జై మార్కండేయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ప్రతి ఒక్కరి నోట ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆ ఒక్క మాటే అండి ప్రతి ఒక్కరితోట అదే. ప్రతి ఒక్క నోట్లో నుండి కూర్చున్న వాళ్ళు కానీ, అక్కడ కూర్చొని చూసే వాళ్ళు కానీ, హోమంలో కూర్చున్న వాళ్ళు కానీ, వచ్చే భక్తులు కానీ, ప్రతి ఒక్కరు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అది తప్పించి ఇంకో పదమే రావట్లేదండి. అంత బాగా చేశారు పూజ. ఇంకా చూడండి, రుద్రాభిషేకం అయ్యాక శివ అలంకరణ అలాగే చూస్తూ ఉండాలనిపించింది. గర్భగుడిలోకి ప్రవేశం లేదు, అక్కడితోటే ఆపేశాను. ఇక్కడ మా అత్తయ్య, మా మేనకోడలు వాళ్ళు దర్శనానికి వచ్చారు. ఇక్కడ చిన్నారులు నాట్యం చేశారండి, భగవంతునికి సేవ చేశారు. ఎంత ముద్దుగా చేశారో అబ్బా, వాళ్ళని అలాగే చూస్తూ ఉండాలనిపించింది. మొత్తం 4 పిల్లలు చేశారు, కానీ నాకు వీళ్ళు ఎందుకో చాలా బాగా అనిపించారు. ఇద్దరు సేమ్ హైట్ తోటి. ఇక్కడ పెద్ద అమ్మాయి అండి, చాలా బాగా చేస్తారు. వాళ్ళతో సెల్ఫీలు కూడా దిగాము, కొంచెం వాళ్ళతో కూర్చొని ముచ్చట పెట్టుకున్నాము. ఇక తర్వాత అన్నదానం అయినాక మళ్ళీ ఊళ్ళో సర్పంచులు, వార్డు మెంబర్స్ వాళ్ళందరూ వచ్చి దర్శనానికి వచ్చారు. కానీ చాలా బాగా చేశారండి పిల్లలైతే నాట్యం. చూడండి ఎంత బాగా అంటే అబ్బా, అలా చూస్తూ ఉండాలనిపించింది. ఎంతైనా నాట్యమే. దాని తర్వాత స్వామివారి ఊరేగింపు ఉంటుందండి. పద్మశాలందరూ కోలాటాలతోటి రాత్రి 11 గంటల వరకు ఊరేగించారండి. ఎంత బాగా చేశారో, చాలా. ఇది మా ఇంటి పక్కకే కదా, ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసుకోవాలనిపించింది. చాలా బాగా చేశారండి. రాత్రి 11 వరకు అంటే జోక్ కాదు కదా, అంతసేపు కోలలాడడం అంతా దేవుని మహిమ ఉంటేనే జరుగుతుంది ఏదైనా. నేను కూడా రాత్రి 9:30 వరకు అక్కడే ఉన్నాను, ఇంక ఇంటికి వచ్చేసాను. వీళ్ళు అక్కడ మొగ్గం కూడా పెట్టుకుంటారండి ట్రాక్టర్ వెనకాల. దాని మీద నేసే కండువ స్వామివారికి సమర్పిస్తారు. అంతా ఆ కండువ అయ్యేంత వరకు వాళ్ళు చేస్తూనే ఉన్నారండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.